హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆహా అమ్మ వంటలు. ఈరోజు మన వీడియోలో చిక్కుడుగాయ టమాటా కర్రీ తయారు చేసుకుంటున్నామండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది వీడియోలో చూద్దాం. అంతకన్నా ముందు వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ బీ సబ్స్క్రైబ్. ఇక్కడ నేను పావు కిలో పైనే కొంచెం ఉంటాయండి గింజలు చిక్కుడుగాయలను తీసుకున్నాను. ఇవి ఫ్రెష్గా ఉన్నాయి తీసుకున్నాను. వీటిని నీట్గా క్లీన్ చేసి వీటిని సన్నగా ముక్కల కింద కట్ చేసి తీసుకోండి. ఇవి నిల్వ ఎక్కువ రోజులు పెట్టుకుంటే పురుగులు వస్తాయండి. అందుకే ఫ్రెష్గా ఉన్న చిక్కుడుకాయలు అయితేనే పురుగులు తక్కువగా ఉంటాయి. కంపల్సరీ లోపల అనేది చెక్ చేసుకుని ఒలుసుకోవాలండి. ఎందుకంటే దీనిలో పురుగులు ఉండే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనం కాయని లోపల చెక్ చేసుకుని ఒలుచుకోండి. వీటిని నీట్గా మళ్ళీ సెకండ్ టైం క్లీన్ చేసుకుని ఒక గిన్నెలో వాటర్ పోసి 2 గ్లాసెస్ వాటర్ పోసి వాటర్ వేడెక్కిన తర్వాత మనం ఒలిచి పెట్టుకున్న చిక్కుడుకాయలను వాటర్లో వేసి అలానే కొంచెం సాల్ట్ వేసి 5 మినిట్స్ ఉడికించుకోండి. ఇలా ఉడికించుకోవటం వల్ల చిక్కుడుకాయ స్మెల్ రాకుండాను ఉంటుంది. అలానే చిక్కుడుకాయ అనేది బాగా కుక్ అయ్యేటట్టు ఉడికించుకోకండి. కొంచెం ఉడికితే సరిపోతుంది. బాగా మెత్తగా ఉడికించుకోవటం వల్ల కర్రీలో వేసేటప్పుడు సాఫ్ట్గా అయిపోతుంది. ఇప్పుడు చిక్కుడుకాయలో ఉన్న వాటర్ని తీసివేసి ఒక గిన్నెలో వేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్ వేడెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకోండి. అలానే 2 ఆనియన్స్ని కట్ చేసి తీసుకోండి. 4 పచ్చిమిర్చిని పొడుగ్గా కట్ చేసి వేసుకోండి. అలానే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుని ఇవి 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోండి. దీనిలో 2 టమోటోస్ని చిన్నగా ముక్కల కింద కట్ చేసుకుని తీసుకోండి. టమోటా అనేది గ్రేవీ ఎంత కావాలో అనే దాన్ని బట్టి టమోటో యాడ్ చేసుకోండి. మరి ఓవర్గా వేసినా టమోటో ఫ్లేవర్ డామినేట్ చేస్తుంది కాబట్టి సరిపోను వేసుకోండి. టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా బాగుంటుంది. ఇవి మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. టమోటా అనేది కొంచెం సాఫ్ట్గా ఫ్రై అవ్వాలండి. ఎందుకంటే మనం చిక్కుడుకాయలని ఆల్రెడీ ఉడికించి తీసుకున్నాం కాబట్టి త్వరగానే ఫ్రై అవుతాయి. ఇవి ఫ్రై అయిన తర్వాత దీనిలో ఉడికించి పక్కకు పెట్టుకున్న చిక్కుడుకాయలని యాడ్ చేసుకుందాం. చిక్కుడుకాయల్లో వాటర్ని తీసివేసి ఇలా ముక్కల్ని కర్రీలో యాడ్ చేసుకోండి. ఇవి నాటు చిక్కుడుకాయలు అయితే చాలా టేస్ట్ ఉంటాయండి. ఇవి సీజన్లో దొరుకుతున్నాయి కాబట్టి చాలా బాగుంటుంది ఫ్రై. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. కర్రీ అనేది రైస్కైనా చాలా టేస్టీగా ఉంటుంది, లేదంటే చపాతీకైనా బాగుంటుంది. దీనిలో కొంచెం సాల్ట్ వేసుకోండి. ఫ్రై త్వరగా అవుతుంది, చక్కగా ఉడుకుతుంది. ఇది ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో 1.5 టీ స్పూన్ కారం యాడ్ చేసుకోండి. కారం యాడ్ చేసుకుని మొత్తాన్ని మిక్స్ చేసుకుని 2 మినిట్స్ ఫ్రై అవనివ్వండి. 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే కర్రీ రెడీ అవుతుందండి. మనం వీటిలో ఎక్స్ట్రా మసాలాలు కానీ ఎలాంటి ఫ్లేవర్స్ కానీ మనం యాడ్ చేయలేదు. ఇలా ప్లెయిన్గా అయితే ఈ కర్రీ చాలా బాగుంటుంది. అందుకని ఈ విధంగా ట్రై చేయండి తప్పకుండా. వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.